విజయనగరం జిల్లా భోగాపురం మండలంలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి ఆనుకున్నటువంటి భూములపైన మళ్ళీ కార్పొరేట్ శక్తులకు కన్నేసినటువంటి నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ఇదే క్రమంలో ఇప్పటికే ఐటీ కంపెనీల పేరిటైతే ఆ యొక్క ప్రాంతవాసులు అంతా ఉన్నటువంటి భూములన్నీ కూడా మళ్ళీ తీసుకోవడానికైతే ప్రభుత్వం ముందుకెళ్తుందంటూ కూడా మరొక ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే చూసుకుంటే జేసీ యొక్క ప్రాంతాన్ని సందర్శించి ఆ యొక్క ల్యాండ్స్ సంబంధించినటువంటి సర్వే నెంబర్లు అన్నీ కూడా ఒకవైపు అయితే చూసినటువంటి తరుణంలోనే ఆ ప్రాంతవాసులంతా కూడా ఈరోజు కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం కూడా ఒకవైపు చేసిన నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా చూసుకుంటే అసలు ఏం జరుగుతుంది అంటే మరిన్ని వివరాలు వాళ్ళ మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఆ గ్రామాలకు సంబంధించిన రైతులు కూడా మనతో పాటు ఉన్నారు. రైతులతో మాట్లాడి మరిన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రధానంగా ఈరోజు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు, అసలు ఏం జరుగుతుంది? ఇప్పటికే చూసుకుంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పేరుతో కొన్ని వేల ఎకరాలు ఆల్రెడీ అక్కడ తీసుకున్నారు మీ నుండి. ఇప్పుడు మళ్ళీ కొన్ని వేల ఎకరాలు మళ్ళీ కావాలంటే అవన్నీ కూడా ఎలా వస్తాయి, ఏంటి అక్కడ పరిస్థితి మీలో ఎలా ఉంది, మీ తల రియాక్షన్ ఏంటి? నిన్న అనగా 28వ తేదీన మన గౌరవ జేసీ గారు మరియు కార్పొరేట్ వ్యవస్థల తాలూకా ప్రతినిధులు కలిసి మా భోగాపురం పంచాయతీ, భోగాపురం ఈస్ట్ వెస్ట్ రెవెన్యూ పరిధిలో, అదేవిధంగా ముంజేరు రెవెన్యూ పరిధిలో, అదేవిధంగా నందిగాం లక్ష్మీపురం రెవెన్యూ పరిధిలో భూముల్ని చూడటానికని, అది ల్యాండ్ ఎక్విజిషన్ చేయటానికని నిర్ణయించుకొని అక్కడికి వచ్చారు. ఆ విషయం తెలిసి మా గ్రామంలో ఉన్న ఎటువంటి పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క రైతు కూడా వెళ్ళి వారిని ప్రశ్నించడం జరిగింది. ఆ ప్రశ్నించే సమయంలో వాళ్ళు ఏమన్నారంటే, సరే మీకు భరోసా ఇస్తామని చెప్పి మీరు ఒక 6 గంటలకు ఇక్కడ రండి అని చెప్పారు. అయితే మా గ్రామ ప్రజల్లో ఎప్పుడైతే ఈ రెవెన్యూ తాలూకా ఆర్డీఓ గారు అయితే అవ్వచ్చు, లేదంటే జేసీ గారు అయితే అవ్వచ్చు, వీళ్ళు వచ్చి మా గ్రామాలని మాకు ఇన్ఫర్మేషన్ లేకుండా సందర్శిస్తున్నారో, మా గ్రామాల్లో ఉన్న వృద్ధులు మంచాన పట్టేశారు. కౌంటింగ్లో లేని అంటే మరణాలు కూడా జరిగాయి. ఈ విషయాలు తెలిసి వయోపరిమితి ఎక్కువ అయిన వాళ్ళకి మా భూములు పోతున్నాయి, మా తాత ముత్తాతల నుంచి మేము ఇక్కడ బ్రతుకుతున్నాం, ఈ భూముల మీదే మేము మా పిల్లల్ని, మా మనవల్ని చదివించుకొని మేము ఇలా ఇక్కడ ఉన్నాం, జీవనోపాధి సాగిస్తున్నాం. అయినా వీళ్ళు ఏంటి, ఎప్పుడు ఈ భూమిని తీసుకొని వెళ్ళిపోతారు, మనం ఏమైపోతాం అనే ఆతృతతో మంచాన పట్టడమే కాకుండా ఆల్రెడీ అంటే అవి లెక్కల్లో లేనివి, అది ఎలా జరిగిందో జరిగిపోయినవి అలా కూడా జరిగి ఉన్నాయి. అందువలన మేము ఈ గవర్నమెంట్ తాలూకా నాయకులను అవ్వచ్చు, సీఎం గారిని అవ్వచ్చు, అదే డిప్యూటీ సీఎం గారిని అవ్వచ్చు, అదే ఇతర మంత్రులను, రెవెన్యూ మంత్రులను అవ్వచ్చు, వీళ్ళందరినీ చేయి జోడించి నమస్కరించి మేము కోరుతున్నది ఏంటంటే, మేము భూములు ఇవ్వము, మా భూముల మీదకి రాకండి. ఆల్రెడీ మా భోగాపురం మండలంలో 3000 ఎకరాలు ఎయిర్పోర్ట్ కనేసి ఇచ్చేసాం. ఇంకా మాకు ఓపిక లేదు, మా భూముల్ని మాకు ఉంచండి అనేసి ప్రార్థించడానికి ఈ జేసీ గారి తాలూకా ఆఫీస్కి రావడం జరిగింది. మీరు చెప్పండి, దీన్ని ఎలా చూడాలేంటి, ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏంటి? ఈరోజు ఇప్పటికే చూసుకొని చెప్తున్నారు 3000 ఎకరాలు ఇప్పటికే తీసుకున్నామని చెప్తూ ఉన్నారు. ఇంకా అక్కడ ఎన్ని ఎకరాలు మిగిలి ఉన్నది, ఎన్ని ఎకరాల వరకు ఈరోజు ఎక్కువ చేసిన మళ్ళీ వచ్చారు ఏంటి? ఇక్కడ మెట్టు పల్లం కలిసి 4000 ఎకరాల వరకు ఉంటుందండి సుమారుగా. మరి మొత్తం అంతా ఎక్విజిషన్ చేసేస్తామనేసి ముందు ఈ మ్యాప్లు రిలీజ్ చేస్తున్నారు. అది తెలియగానే గ్రామంలోనూ చుట్టుపక్కల గ్రామాల ప్రజలంతా ఆందోళనకు గురై వెంటనే దాని మీద చర్య తీసుకొని ఈ జనం అంతా ఇక్కడికి మేము గ్యాదర్ చేసి రావడం అయిందనమాట, జేసీ గారికి విన్నపించడానికి. మీరు చెప్పండి, మీ భూమి అక్కడ ఎంత ఉంది, ఎంత మీరు కోల్పోతున్నారు ఏంటి? సుమారు మా దగ్గర 15 ఎకరాల భూమి ఉందండి. పళ్ళ భూమి, నాటు పళ్ళం, అది 2 పంటలు పండే భూమి, అది 2-3 పంటలు పండే భూమి. అది కానీ తీసిస్తే మరి మాకు ఇంకొక ఆధారమే మాకు లేదు. ఆ భూమి ఎక్కువ చేసి ఆర్డీ గారు ఇచ్చారు. మేము అందరం రైతు అందరూ వెళ్ళి చెప్తే మీకు ఏ విధంగా కావాలంటే మాకు రాసి ఇవ్వని అన్నారు. అందుకే ఆ విధంగా ఇక్కడికి వచ్చాం. ఎయిర్పోర్ట్ ఆల్రెడీ 3000 చిల్లర ఎకరాలు ఇచ్చారు సుమారుగా. మా సొంత కూడా అందులో 15 ఎకరాలు పోయింది. మళ్ళీ ఇక్కడ కూడా వచ్చారు. మీరు ఇలాగ తీసుకుంటే మేము ఎక్కడికైనా చేయగలమండి? మా పిల్లలతో మేము ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. ముంజేరు గ్రామం నుంచి వచ్చామండి రైతులు అంతా కూడా. ఈరోజు మాకు ఒక జీవనాధారం భూమి తప్ప ఏదీ తెలియదండి. మాకు ఏ రకంగా బతకాలన్నది కూడా మాకు తెలియదు. చంద్రబాబు నాయుడు గారికి చేతులు జోడించి మేము నమస్కరిస్తున్నాం. మాకు ఉన్నది 1 ఎకరం అండి. నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు.
వాళ్ళని ఎలా చదివించుకోవాలి, ఎలా పెళ్ళిళ్ళు చేసుకోవాలి అన్నది మాకు అసలు మైండ్ పని చేయలేదండి. మా అమ్మగారు అయితే మంచాన్ని పట్టేశారు, అనేక ఇబ్బందులు పడుతున్నాం. ఇప్పటికీ ఏ ఉపాధి లేదండి మాకు, ఒక భూమి ఆధారం మీద ఉన్నాం. అంచేత మమ్మల్ని కాపాడమని చేతులు జోడించుతున్నాం. సో ఇంకా రైతులైతే ఇంకా ఉన్నారు. రైతులంతా చూస్తూ ఉంటే తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఆ యువ రైతులు కూడా ఉన్నారు. ఇంకా చూడండి, ఇంకో రైతు కూడా వచ్చారు. చెప్పండి, అక్కడ మీ భూమి ఎంత ఉంది, మీరు ఎంత కోల్పోతున్నారు, ఈ రోజు ఇంత ఆవేదన చెందడానికి గల కారణాలు ఏమిటి? సార్, మాది భోగాపురం మండలం సుందరపేట కుగ్రామం అండి. మా గ్రామంలో 150 నుంచి 170 ఇళ్ళు ఉన్నాయి. ఉన్నది భూములు కూడా చాలా తక్కువ. ఇటీవల 45 రోజుల క్రితం అనధికారికంగా ఒక మ్యాప్ రిలీజ్ చేశారు ఐటీ పార్క్ నిమిత్తము. దానికి ఏంటంటే కోట భోగపురం 228, లక్ష్మీపురం 320, భోగపురం ఈస్ట్ 704, భోగపురం వెస్ట్ 269, జగ్గయ్యపేట 171, ముంజేరు 804 ఎకరాల నుంచి చెప్పారు. అప్పట్లో ప్రజలందరూ కూడా ఇదేం వచ్చిందిలే, ఏమవుతుందిలే అధికారంగా రాలేదు కదా అని అన్నట్టు ఇంతవరకు ఆగారు. నిన్న 28వ తారీఖున ఎప్పుడైతే ఐటీ కమిషనర్, జేసీ తదితర అధికారులు వచ్చి ప్రదర్శించినప్పుడు ప్రజల్లో ఆందోళన మొదలైంది. ఈ ఆందోళన వల్ల ఏమవుతుందో, మాకు భవిష్యత్తు ఏంటి, జీవనోపాధి ఎలా కోల్పోతామో, మాకు ఇతరత్ర ఉద్యోగాలు కానీ ఉపాధి కానీ లేవు, మా భవిష్యత్తు ఏంటి, మా పిల్లల భవిష్యత్తు ఏంటి, తర్వాత భవిష్యత్తులో మా పరిస్థితులు ఏంటి అని ఆందోళన చెందుతున్నారండి. ఇదైతే చాలా అధర్మం అండి. ఐటీ పార్క్ నిమిత్తం ఎవరినో రప్పించి 10 అంతస్తులు 20 అంతస్తులు కట్టించి మమ్మల్ని గేట్ కాపలాలు పెట్టడం దారుణం అండి. ఈ పరిస్థితి అయితే దయచేసి రెవెన్యూ వారు కానీ అధికారస్తులు కానీ విరమించుకొని మమ్మల్ని ఈ భూముల నుంచి కాపాడాలని కోరుకుంటున్నామండి. మా గ్రామ పంచాయతీలో ఐటీ పార్కుల దృష్ట్యా మరియు ఎంఎస్ఎంఈ పార్కుల దృష్ట్యా మా గ్రామాన్ని సందర్శించారు. మేమైతే ప్రభుత్వానికి కానీ అధికారులకు కానీ ఒకటే చెప్తున్నాం, అమరావతిలో కొన్ని వేల ఎకరాలు ఎక్వైజేషన్ చేశారు. ఇంకా వైజాగ్లో మీకు బోల్డ్ భూములు ఉన్నాయి, అక్కడ పెట్టుకోండి. మీరు ఐటీ పార్కులు పెట్టుకుంటారా, ఎంఎస్ఎంఈ పార్కులు పెట్టుకుంటారా, ఏ పార్కులు పెట్టుకుంటారో పెట్టుకోండి. మేమైతే దీన్ని ముక్తకంఠంగా అందరం వ్యతిరేకించి దీన్ని ఉధృత స్థాయిలో తీసుకెళ్తాం కూడా. ఇదే మేము మనవి చేసుకుంటున్నాం ప్రభుత్వానికి. యువ రైతుగా ఏ విధంగా దీన్ని మీరు ఎదుర్కొంటారు, ఏ విధంగా సఫర్ అవుతున్నారు, మీకు ఉన్నటువంటి భూమి ఎంత, ఎటువంటి సమస్య అక్కడ మీకు ఎదురవుతుంది ఏంటి? అందరికీ నమస్కారం అండి. నా పేరు మాతా నవీన్ అండి. మాకుంది అక్కడ ఎకరం ఉంది. నిన్న ఎప్పుడైతే జేసీ గారు వచ్చి ఆ ల్యాండ్ గురించి పరిశీలన కోసం అనేసి వచ్చారో, మొత్తం ఊరిలో ఉన్న యువత కూడా దీనికి అధిక సంఖ్యలో పాల్గొని ఈరోజు మేము చదువుకున్నాం, ఈరోజు మేము కొంచెం ఉద్యోగాలు చేసుకుంటున్నాం అంటే ఆ రోజు మా తల్లిదండ్రులు అందరూ కలిపి ఆ భూమికి సాగు చేసి పండించి మాకు చదువుకోవడానికి పంపించారు. అలాంటి భూమి ఈరోజు లేకపోతే మేమందరం ఏమైపోతాం అనేసి కూడా మేము చాలా భయాందోళనలో ఉన్నాం. ఇప్పుడు మన హైదరాబాద్లో ఉంది 350 ఎకరాల్లో అన్ని లక్షల మంది ఉద్యోగాలు చేస్తున్నప్పుడు ఇక్కడ 1000 ఎకరాలు అంటున్నారు, 2000 ఎకరాలు అంటున్నారు, 3000 ఎకరాలు అంటున్నారు. అన్ని ఎకరాలు తీసుకొని మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు అనేసి మేము చాలా భయాందోళనలో ఉన్నాం. సో చూసాం కదా, ముఖ్యంగా చూసుకుంటే రైతులంతా కూడా ఒకటే ఆవేదన వ్యక్తం చేస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తున్నది. ఎందుకంటే ఇప్పటికే ఆ భోగాపురం మండలానికి సంబంధించిన రైతులంతా కూడా 3000 ఎకరాల పైచులకైతే ప్రభుత్వానికైతే ఇప్పటికే ఆల్రెడీ ఇచ్చేశారు. ఇంకా మా దగ్గర ఇంకే భూమి ఉందంటూ కూడా చెప్పుకొస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఆల్రెడీ ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందుతున్న భూములు ఇవ్వాలంటే మాకు చాలా బాధగా ఉందంటూ కూడా చెప్పుకొస్తున్నారు. ఇప్పటికీ ఈ వార్త తెలిసిన మరుక్షణం నుంచే కొంతమంది వృద్ధులు కూడా పూర్తిగా మంచాన్ని పట్టినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయంటూ కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే భోగాపురం సంబంధించిన ఈస్ట్ వెస్ట్కి సంబంధించిన రెవెన్యూ పరిధిలో ఉన్నటువంటి భూములన్నింటినీ పైన కూడా ఒకవైపు ఐటీకి సంబంధించినటువంటి అధికారులు, అలాగే స్థానికంగా ఉన్నటువంటి కలెక్టర్కి సంబంధించినటువంటి అధికారులు, అలాగే జేసీ ఇక్కడ నుంచి కొంతమంది వెళ్ళేసరికి అయితే మాత్రం అంతా కూడా ఒక్కసారిగా భయాందోళనకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే క్రమంలోనే ఈరోజు సాయంత్రం కలెక్టరేట్కి ఒకసారి ముట్టడించే కార్యక్రమం కూడా చేద్దామని ఆలోచనతో వచ్చిన నేపథ్యం కూడా కనిపిస్తూ ఉంది. దీనిపైన అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడవలసిన పరిస్థితులు ఉన్నాయి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.